మీకు తెలుసా, రామాయణంలో రాక్షసుడిగా కనిపించే రావణుడు శివుడి అత్యంత భక్తుల్లో ఒకడని? లంకాధిపతి రావణుడు అపారమైన జ్ఞానం, శక్తి, తపస్సు కలవాడు. ఒకసారి అతడు కైలాస పర్వతాన్ని తన బలంతో ఎత్తాలని ప్రయత్నించాడు. శివుడు స్వల్పంగా తన పాదాన్ని ఒత్తాడు. పర్వతం కింద రావణుడు ఇరుక్కుపోయాడు. అప్పుడు కోపం కాదు, భక్తి బయల్దేరింది. రావణుడు తన నరాలను తంతులుగా మార్చి శివుణ్ణి స్తుతిస్తూ శివతాండవ స్తోత్రం గానం చేశాడు. అతని భక్తి చూసి శివుడు సంతోషించాడు. అతనికి ఒక దివ్య ఖడ్గం ప్రసాదించాడు, చంద్రహాసం. అది సాధారణ ఖడ్గం కాదు, దివ్య శక్తితో నిండిన ఆయుధం. రావణుడు భక్తుడు, కాని అహంకారం అతన్ని కూల్చింది. అతని కథ మనకు చెబుతుంది, భక్తి ఉన్నా అహంకారం ఉంటే వినాశనం తప్పదు. రావణుడు రాక్షసుడే కాదు, ఒక మహాభక్తుడు కూడా. హరహర మహాదేవ్.